హాయ్! అందరెలా ఉన్నారు? బాగున్నారా? ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరి కోసం నేను ఒకటి చూపియాలనుకుంటున్నాను. అదేంటంటే నేను ఫ్లిప్‌కార్ట్‌లో రింగ్ లైట్ కొనుక్కున్నానండి. సరే మీకు చూపిద్దాము అనేసి నేను తీసుకున్నాను. చూడండి ఇదొచ్చి చాలా రీజనబుల్ ప్రైసే. 850 పడింది. ఆల్మోస్ట్ ఇది కొంచెం ఎక్కువ కాస్ట్‌గానే అనిపిస్తుంది. కానీ ఇదొక్కటే తక్కువ ప్రైస్‌లో ఉన్నింది నాకు. దానికి సరే చూద్దాము తీసుకొని ఫస్ట్ ప్రోడక్ట్ ఎట్టుందనేసి అని అనుకొని తీసుకున్నాను. ఇదో ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఫస్ట్ టైం నేను తీయటం చూద్దాం ఎలా వచ్చిందనేసి. అలాగే ఈ పిల్లకాయలను మధ్యలో పెట్టుకొని కూడా కష్టమండి ఏమైనా పని చేయాలన్నా కానీ. ఏంటి అది లోడతారు, ఇది లోడతారు కష్టంగా ఉంటుంది. అది తీస్తారు, ఇది తీస్తారు. అందుకే అనేసి అక్షరాన్ ట్యూషన్‌కి లక్కీకి బొమ్మలు పెట్టి కూర్చోపెట్టాను. పిల్లకాయలు మాట వినటం లేదు అస్సలకి. చూసారా ఇది ఒక స్టిక్ ఇచ్చారు మనకి. ఓపెన్ చేద్దామంటే ఇప్పుడొచ్చి దీని లోపల ఏమైనా ఉందో చెక్ చేద్దాము. ఏమీ లేవు. ఈ రెండే పీసెస్ వచ్చాయన్నమాట. ఇది వచ్చి రింగ్ లైటు. చూసారా ఇది రింగ్ లైటు బాగుంది. నేను వాడుతున్నాను ఇప్పుడు వర్కేమో బాగానే ఉంది. చూద్దాం ఇంకా ఒక 10 days అటు వాడి చూద్దాం అనుకుంటున్నా. చూసారా రింగ్ లైట్ ఓపెన్ చేద్దాం. దీన్ని చేసిన తర్వాత ఏం చేద్దాం, ఎంత యూట్యూబ్ ఛానల్ కోసమే అండి ట్రై చేసేది. అందరు చూసి వెళ్ళిపోతూ ఉన్నారు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. అట్టే ఇంకా చెప్పండి, ఇంకా బాగా చేస్తా. ఇప్పుడే కొత్త కదా, అంతగా చేయలేకపోతున్నాను. ఇంకా బాగా నేర్చుకుంటా చేసేదానికి మీకోసం ఇంకా మంచి మంచి వీడియోలు. నేను చెన్నైలో ఉంటాను. చెన్నైలో మంచి మంచి యూస్ ఉంటాయి, రెస్టారెంట్ ఉంటాయి, అన్నీ చూపిస్తాను స్టెప్ స్టెప్గా. కొత్త కాబట్టి ఇప్పుడిప్పుడే వెళ్ళేసి ఆ పబ్లిక్లో పెట్టుకోవాలంటే నాకు కొంచెం షైగా ఉంది. దానికి నేను మొబైల్ అంతా ఆన్ చేయలేకపోతున్నాను. దానికోసమే స్టార్ట్ చేస్తాను. ఇంకా మీ అందరి కోసం మంచి మంచి వీడియోలు తీసి పెడతాను ఫ్రెండ్స్. ఇది సెల్ఫీ స్టిక్ లాగా ఉంది కదా. ఇప్పుడు ఈ లైట్ వచ్చి దీనికి ఫిక్స్ చేసుకోవాలండి. పైకి మనం ఇచ్చారు కదా, ఆ మాదిరి లైట్ వచ్చి ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలా. ఫస్ట్ మన స్టాండ్ ఓపెన్ చేసుకోవాలి. అంటే కరెక్ట్గా నించోవాలి కదా. మనం ఇలా లాగితే అది ఆ మదర్ ఓపెన్ అయిపోతుంది. దాన్ని మళ్ళీ కింద పెట్టుకుందాం. ఇది దగ్గరగా హైట్ ఇంతే అనుకున్నాను నేను ఫస్ట్. ఇద్దా మీరే చూడండి ఎంత హైట్ వచ్చింది. ఇది మనం ఫస్ట్ టైట్ చేసుకుందాం, మూవ్ అవ్వకుండా టైట్ చేసి పెట్టేద్దాం, మూవ్ అవ్వకుండా. దాని నెక్స్ట్ వచ్చి మనం ఇక్కడ ఉంది కదా, ఇక్కడ బటన్ ఉంది కదా, అది లూజ్ చేసుకుందాం. అప్పుడు మనకి ఎంత హైట్ వస్తుందో స్టిక్ తెలుస్తుంది అనమాట. చూసారా దగ్గర మా హస్బెండ్ ఒక 6 feet ఉంటారేమో, 5 feet 6 అని ఉంటాడు. అంటే తనంత హైట్ ఉంది. దగ్గర అదేసి 5.5 6 ఉంటుందండి హైట్ వరకేమో. ఇది వచ్చి రొటేట్ చేసుకుంటా ఉండొచ్చు. మనం ఎట్ట పక్క తిరిగితే అటు పక్క మనం సపోజ్ వంట చేస్తున్నప్పుడు వంట ఏమైనా పని మీద ఇట్టు ఉన్నామంటే ఇటు తిప్పుకొని మనం వర్క్ చేసుకోవచ్చు. తిరుగుతూ ఉంటుంది అది. ఓకే, ఇప్పుడు వచ్చి దీన్ని మనం ఈ మాదిరి లైట్ ఫిక్స్ చేసుకునేందుకు ఇది ఇచ్చున్నారు. ఇప్పుడు ఎలా నేను చూపిస్తా చూడండి. ఇలాంటి ఇలా పెట్టండి. ఇలా దాన్ని ఫిక్స్ చేసి ఇప్పుడు దానికి స్టిక్ ఉంది కదా, సెల్ఫీ స్టిక్లో ఇప్పుడు దీనికి ఇలా పెట్టేయాలా. చూసారా మధ్య తిప్పుతూ ఉంటే టైట్ అయిపోతుంది అనమాట. సర్కిల్ చేస్తూ ఉంటే మనం అది బాగా టైట్గా పెట్టేసి పై వెనకాల లాక్ చేసేస్తే మనం మూవ్ అవ్వదు. తర్వాత మనకు మూవ్ అవ్వాలంటే అది ఎంత బెండ్ అయినా అవుతుంది. ఇటు పక్క తిప్పొచ్చు, ఇటు పక్క తిప్పొచ్చు. అది మన ఎట్ట పొజిషన్ మన కింద కూర్చోనంటే మన కిందకి ఇటు పెట్టుకొని వీడియో తీసుకోవచ్చు. ఇది సెల్ఫీ స్టిక్, అదే మొబైల్ పెట్టుకున్న స్టిక్ లాగా. అది మధ్య ఫిక్స్ చేసుకొని ఆ బటన్ వచ్చి ఇప్పుడు వచ్చి అది ఉంది కదా, ఇది వచ్చి లోపల వేసుకొని సెల్ఫీ మొబైల్ పెట్టుకున్న స్టాండ్ లాగా మనం ఫిక్స్ చేసుకోవాలి. ఇది తిప్పేది కదా, జస్ట్ అటు ప్రెస్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది. అవన్నీ ఇలా పెట్టి మొబైల్ పెట్టుకోవటమే, ఇంకేం లేదు. ఇప్పుడు మనం వచ్చి మీకు అందరు చూపిస్తాను. ఇప్పుడు లైట్ ఆన్ చేసి చూపిస్తాను ఎలా ఉందనేసి. చూసేద్దాం రండి. ఇప్పుడు హైట్ చూడండి. ఫస్ట్ మీకు హైట్ చూపించలేదు కదా, హైట్ చూడండి ఎంత హైట్. కొంచెం హైట్ పెట్టుకుందాం మనము. అంటే ఆ మొబైల్ వచ్చి మనకి అక్కడ అందాలి కదా, కాబట్టి కొంచెం హైట్ అనమాట. చూసారా ఎంత హైట్ పెట్టుకొని లాక్ చేసుకొని ఇప్పుడు మీకు లైట్ నేను చూపిస్తానండి, లైట్ ఎలా వెలుగుతుంది అనేసి. ఇప్పుడు ఛార్జర్ ఉంది కదా, ఛార్జర్కి అదే వైర్ తీసేసి అడాప్టర్కి ఇది పెట్టుకోవాలి మనము. చూసారా ఇది పెట్టుకునేయాలా అడాప్టర్కి. మనకి ఇంకా వాళ్ళు ఏమి ఇవ్వలేదు. మనం మొబైల్ పెట్టుకుంటాం కదా, మొబైల్ ఛార్జర్ తీసేసి వైర్ తీసేసి మనం పెట్టుకోవాలా. పెట్టేసి ఇప్పుడు చూడండి ఆన్ ఆఫ్ బటన్స్ ఇక్కడ ఉన్నాయి. మనకి వచ్చి అన్నీ ఉన్నాయి చూడండి. ఆను ఆఫ్, మళ్ళీ వచ్చి ఆర్సీబీ అంటే రెయిన్బో కలర్స్ అనమాట. అన్ని కలర్స్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకు కావాలంటే ఇప్పుడు ఇది వైట్ కలర్ లైట్ కదా, అలాగే మనకి ఇక్కడ క్లియర్గా తెలియటం లేదు. నేను ఆన్ చేశాను కానీ క్లియర్గా తెలియటం లేదు. రెయిన్బో కలర్స్ అన్నీ కూడా వెలుగుతూ ఉంటాయండి మనకు.
బాగుంది నాకు తెలిసినంతవరకు ఇది చూసేంతవరకు బాగానే అనిపించింది నాకు. ఇంకా కొన్ని రోజులు వాడి చూద్దాం అనుకో. ఇప్పుడు చూసారా రెయిన్బో కలర్స్ అంతా కానొస్తుంది కదా, ఈ మాదిరి కానొస్తుంది. ఇప్పుడు మన మన మొబైల్ వచ్చిదా కన్ఫ్యూషన్గా ఉంది నాకు. మొబైల్ ఎట్ట పెట్టాలో తెలియటం లేదు. దానికి నేను కూడా మొబైల్ చూసే ఇది చేస్తున్నాను. చూసారా మాది ఫిక్స్ చేసుకొని ఇప్పుడు మన మొబైల్ సెల్ఫీ ఏమైనా తీసుకుందాము, ఎలా వస్తుందో చూద్దాం అనుకొని ఇది మనం ఫిక్స్ చేసుకుంటున్నాను. అంటే ట్రై చేయాలి కదా ఇలా ఉందనేసి. ఫస్ట్ మొబైల్లో ఒక సెల్ఫీ తీసుకుందాం అనేసి. మధ్యలో పిల్లకాయలు పెట్టుకొని చేయాలంటే చాలా కష్టం. చూసారా పాపం లక్కీ వాళ్ళు చిన్న పిల్లకాయలు కదా, అది ఏందని వాళ్ళకి ఎక్సైట్మెంట్గా ఉంటుంది. అది కావాలి కావాలి అనిపిస్తూ ఉంటుంది. దానికి చూడండి వాడు అటు ఇటు అటు ఇటు తిరుగుతా అక్కడ ఫస్ట్ ఆ పక్క నుంచి లైట్లన్నీ మారుస్తూ ఉన్నాడు పక్కనే నించొని. పాపం ఇంకేం అనలేమండి, మన పని మీద ఉంటే బిడ్డలు పాపం వాళ్ళు కష్టం కదా. దానికి అప్పటికి బొమ్మలు పెట్టినా వాడు ఉండలేదు, ఆ లైట్ మారుస్తూనే ఉన్నాడు కూర్చొని. ఇప్పుడు చూడండి ఒక సెల్ఫీ తీసుకుందాము ఎలా వస్తుందనేసి. ఈ ఫోన్ అంత క్లియర్గా లేదు నేను తీసుకునే ఫోను. మనకి మంచి ఫోన్గా ఉంటే పెట్టుకుంటే బాగొస్తుంది. ఈ పిల్లకాయలు ఎక్కడండి కిందేసి 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 వేస్తుంటారు. ఫోన్ పెట్టలేదంటే కిందేసేస్తారు. అలవాటైపోయింది బాగా, లక్కీకి బాగా అలవాటైపోయింది. దానికి ఫోన్ అవాయిడ్ చేసి నేను టీవీలోనే పెడతాను వాడికి ఏదైనా కానీ. చూసారా సెల్ఫీ తీసుకున్నాను బాగుంది. నాకు దీంట్లో అంతగా తెలియటం లేదు, క్లియర్ నేరుగా చూస్తే బాగుంది. నా ఫోన్ యూజ్ చేస్తే ఇంకా కొంచెం బాగుంది, కానీ నా ఫోన్ వచ్చి ఈ వీడియో ఎత్తుతున్నాను అందుకే నేను పెట్టలేదు. చాలా బాగుంది, మీరు ట్రై చేయండి కావాలంటే. బాయ్ ఫ్రెండ్స్.